అయితే శంకర్ గారు మనం చాలా ముంబై అండ్ బెంగళూరు లాంటి అండ్ కోల్కతా ఇలాంటి ప్రధాన నగరాల్లో చూసుకుంటే రెడ్ లైట్ ఏరియాలు అయితే సపరేట్ గా గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే హైదరాబాద్ నగరంలో మాత్రం ఇలాంటి రెడ్ లైట్ ఏరియాలు ఏర్పాటు చేయకపోయినప్పటికీ ఈ వేశ్యల యొక్క ఆగడాలు గాని వేశ్యల యొక్క బిజినెస్లు గానీ ఈ రోజు బిజినెస్ లకు గానీ హైదరాబాద్ అనేది ఒక అడ్డగా మారే పరిమాణం కనబడుతుంది. మరి దీన్ని అరికట్టాలంటే ఈ వేశ్య విధానాన్ని నిర్మూలించాలంటే ఏం చేయొచ్చు అంటారు? చూడండి, వేశ్య విధానాన్ని మనం నిర్మూలించలేమండి. ఇది వ్యభిచార ముఠాలను మనం కట్టడి చేయవచ్చు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇద్దరు ఎవరైతే మేజర్లు ఉన్నారో వారు ఇద్దరి మధ్య కన్సెంట్ ఉండి వాళ్ళిద్దరూ ఒప్పుకున్నట్లయితే వాళ్ళిద్దరి మధ్య లైంగికంగా వాళ్ళు సంబంధం అనేది పెట్టుకోవచ్చు. అందులో ఎలాంటి నేరము లేదనేసి ఇప్పటికే పలు మనకి న్యాయస్థానం తీర్పులు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఏదైతే వ్యభిచార ముఠాలు ఎవరైతే ఉన్నారో వారు బలవంతంగా ఇందులో డబ్బులు వసూలు చేసి అమ్మాయిలని వాళ్ళు హ్యూమన్ ట్రాఫికింగ్ ఏదైతే చేస్తున్నారో ఇది మాత్రం చట్టరీత్యా నేరం అనే మనం చెప్పవచ్చు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నైతికంగా సమాజంలో ఒక పతనావస్థకు దీనివల్ల జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా యువకులు ఎవరైతే ఉన్నారో, నిరుద్యోగ ఎవరైతే చిన్నపిల్లలు కావచ్చు, అలాంటి వారు ఎవరైతే ఉన్నారో వీరు ఇలాంటి వ్యభిచార ముఠాలకు ఆకర్షణలో పడినట్లయితే హెచ్ఐవి లాంటి జబ్బుల బారిన కూడా పడే అవకాశం ఉన్నట్టు మనం చూడవచ్చు. తద్వారా వారు వాళ్ళ బంగారు భవిష్యత్తును కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. అయితే ఇక్కడ దీని పట్ల మనం ప్రభుత్వం కూడా చాలా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏవైతే ఈ ఓయో రూమ్స్ ఉన్నాయో ఓయో రూమ్స్ విషయంలో వారు కొన్ని కఠినమైన చర్యలు తీసుకోవాలి. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ఓయో రూమ్స్ నిర్వహిస్తూ గుర్తింపు కార్డులు లేకుండా రూమ్లను అద్దెకి ఇవ్వడం ఇట్లాంటి పనులు చేస్తే మాత్రం ఖచ్చితంగా కట్టడి చేయాల్సిన అవసరం అయితే ప్రభుత్వం మీద ఉందని నేను చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి చూస్తున్నట్లయితే హైదరాబాదులో పెద్ద ఎత్తున ఈ వ్యభిచార ముఠాలు స్వైర విహారం చేస్తున్నాయని చెప్పాలి. ముఖ్యంగా ఎవరైతే వ్యభిచార వృత్తిలో ఉన్నారో వారు పట్టపగలు అనే రాత్రి పగలు అనే సంబంధం లేకుండా బస్టాండ్ల వద్ద నిలబడి ఖాళీ ప్రదేశాల్లో నిలబడి తమ విటులను ఆకర్షిస్తూ ఉన్నారు. తద్వారా సాధారణ మహిళలు ఎవరైనా సరే ఆ ప్రదేశం గుండా వెళ్తున్నట్లయితే వాళ్ళను కూడా వ్యభిచారిణులు ఏమో అని భ్రమపడి ఈ విటులు వాళ్ళని వేధింపులకు గురి చేస్తున్న సందర్భాలు కూడా మనం గుర్తించవచ్చు. ఇలాంటి చర్యల నుంచి సాధారణ మహిళలను కూడా కాపాడాల్సిన బాధ్యత పోలీసు వారిపైన ఉంది. ఇలా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా వ్యభిచారం కోసం అనేసి విటులను ఆకర్షించే పద్ధతులను ఖచ్చితంగా విడనాడాల్సి వాటిని నిరోధించాల్సిన అవసరం అయితే ఉంది. ఒక క్లీన్ సిటీ ఇమేజ్ని మనం కాపాడుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా పోలీసులు ఇలాంటి వాటిపైన ఇలాంటి సంఘ వ్యతిరేక మనకి ఎవరైతే ఉన్నాయో వాటి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందైతే నేను స్పష్టంగా చెప్పగలను.